తెలంగాణ బరువును తీసుకుపోయి ఢిల్లీ వాకిట్లో తల కొట్టేసే రీతిలో మాట్లాడకండి దయచేసి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ ఇన్ ద ఢిల్లీ స్ట్రీట్స్ యూ స్పీక్ ఆన్ ద ఫ్యాక్ట్స్. ఎట్లా దక్షిణాదికి అన్యాయం అవుతుందో చెప్పురు, నేను వస్తా. అన్ని రాష్ట్రాలలో 50% పెంచడం అనే లాజిక్ నాకు అర్థమైతే లేదో అన్నావు. నీకు అర్థం ఎందుకు అవుతుందన్న? ప్రజలు మాకు ఓట్లు వేసిరు, మేము పార్లమెంట్లో చట్టం తీసుకొస్తాం, ఆ చట్టం ప్రకారం డీలిమిటేషన్ చేస్తాం. వెనకడికి చేసిన వాళ్ళు కూడా గట్లే చేసిర్రు. ఎప్పుడు డీలిమిటేషన్ అయినా పార్లమెంట్లో యాక్ట్ తీసుకొస్తారు, పెడతారు, అన్ని పార్టీలతో చర్చ పెడతారు, ఆ తర్వాతనే సీట్లు పెంచుతారు. మీకు అర్థమయ్యేది ఏంటన్నా? మీ ఎంపీలకు అర్థమవుతుంది, మీ ఎల్ఓపికి అర్థమైతే సంతోషపడి ఉండ్రి. మీకు అర్థం కావాలనుకుంటే మీరు కూడా రండి, గ్యాలరీలో కూర్చోవచ్చు, ముఖ్యమంత్రి వెనక సీట్లో కూర్చోవచ్చు, వచ్చి బాక్స్లో కూర్చొని వినుండ్రి. పార్లమెంట్లో చర్చ జరిగే రోజు ఎట్లా చేస్తామో చెప్తాం ఆ రోజు. మీరు చేసే మంచి పనుల గురించి చెప్పకుండా అసెంబ్లీ పెట్టి 12 ఏళ్ళకోలే మోడీ ఏం చేసిర్రు చెప్పు. మీ ఎల్ఓపికి ఢిల్లీలో మాట్లాడతారు పార్లమెంట్లో. నువ్వేం చేస్తావో చెప్పు అంటున్నారు. నువ్వు అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ళకోలే ఏం చేసినావో తెలంగాణకు చెప్పు అంటున్నారు. నీ 6 గ్యారంటీలు ఏమైనావో చెప్పమని అడుగుతున్నారు. మీరు ఇస్తాన్న నిరుద్యోగుల ఉద్యోగాలు ఏమైనావో లెక్క చెప్పురు అంటున్నారు. ఇక్కడ కూట్ల రాయి తీయమంటే చేత కాదు కానీ వాడు ఢిల్లీకి పోయేట మోడీ 12 ఏళ్ళకోలు ఏం చేసిన 2 వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకి. ఐఎమ్ సారీ టు సే కాంగ్రెస్కి 2 వస్తాయి. కాంగ్రెస్ లీడర్లు అందరికీ 2 ఉంటాయి. 15 లక్షలు వేసిర్రా బ్యాంకులలో, అరే ఏత్తమని మేము చెప్పలేదురా భయం చెప్తున్నాం. ఏ రోజు కూడా మోడీ గారు నేను 15 లక్షలు తెచ్చి మీ ఖాతాలో ఎత్తా అని చెప్పలే. ఇగో ఇదొకటి అదికి వస్తుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చి రాని అడుగుతారు. ఈ 2 అబద్ధాలని నిజమని ప్రధానం చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప 2.5 ఏళ్ళైంది మరి మనం గెలిచి ఏం చేసినాం, ఏ నియోజకవర్గానికి ఏం చేసినాం, ఇవి మాట్లాడు. ప్రజలకు ఏం చేసి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారో ఇంకా చెప్పుర్రి. పొద్దుల జీవన్ రెడ్డి గారు చెప్పారు నీ గురించి. జీవన్ రెడ్డి గారు మాకంటే గట్టిగా చెప్పారు నీ గురించి. కాంగ్రెస్ పార్టీకి మీరు చేస్తున్న సేవల గురించి బాగా చెప్పారు. అందుకని దయచేసి పొద్దున్న లేసేదో మోడీ గారిని తిట్టంగానే పెద్ద నాయకుని అయిపోతా అని, ఇక కాంగ్రెస్లో ఎవరు లీడర్ లేరు ప్రధానమంత్రి కుర్చీకి, ఈయన పోయి ప్రధానమంత్రి కుర్చీకి పోటీ పడదామని ఏదేదో సోషల్ మీడియాలో రాయించుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. కానీ ఇవేవి కూడా ఆచరణకు సాధ్యం కావు. అమల్లో మీరు చెప్పలేనటువంటి అంశాలు. మీరు మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా తెలంగాణ సమాజం స్వాగతించదు, హర్షించదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల తెలివితేటల్ని ఢిల్లీలో తక్కువ చేసి చూపెట్టద్దని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మేము ఇదేదో సీలు కవర్లో పెట్టి 2029 ఎన్నికలకు గంట ముందు తీసి ప్రజలకు చెప్పకుండా సీట్లు పెంచుతలేమన్నా. బాజాబ్తా దేశ సర్వోన్నత స్థానం పార్లమెంట్లో చర్చకు పెట్టి, ముందు బీఏసీలో చర్చ పెట్టి, బిల్లును పార్లమెంట్లోకి తెస్తామని చెప్పి, అన్ని పార్టీలకు ప్రతులు ఇచ్చి, మీ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి కూడా కాపీ ఇచ్చి చర్చ పెట్టి దేశమంతా చూసినప్పుడు మాత్రమే ఈ సీట్ల పెంపుదలని మేము చేద్దాం అనుకుంటున్నాం. మీ బతికెప్పుడు ఎలక్షన్ల కోసమే, మా బతికెప్పుడు ప్రజల కోసం, దేశం కోసం. నేషన్ ఫస్ట్ అని మేము కొట్లాడతాం, సీట్లు 4 ఎట్లా గెలవాలి, ఎట్లా అధికారంలోకి రావాలని మీరు కొట్లాడతాం. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. మేము చెప్తలేమన్నా ఇప్పుడు సీట్లు పెంచుతామని. ఇంకా 3 ఏళ్ళ 2 నెలల ముందు చెప్తున్నాం, 38 నెలల ముందు చెప్పి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పినాం. దానికి డీలిమిటేషన్కి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీలో అన్ని పార్టీల మెంబర్లకి సభ్యత్వం ఉంటుంది. రాష్ట్రాలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చ జరుపుతుంది ఆ కమిటీ. ఇక మీరు ఇంత అమాయకంగా దీన్ని ఎన్నికల ఏజెండా చేస్తామంటే చెయ్యిర్రి. వద్దనే గారు మేము ఏమైనా వద్దట వాళ్ళ ఎన్నికలలో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్ అస్, యూ క్రిటిసైజ్. రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇస్తారా అయ్యారు అనేది ఇప్పుడే మేమేం చెప్పలేము దాని గురించి. నరేంద్ర మోడీ గారు మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది. గ్యాస్ కొరుతుందని చెప్పలేదు, పెట్రోల్ కొరుతుందని చెప్పలేదు. 2 రోజుల ముందు మోడీ గారు మాట్లాడుకుంటే 2 రోజుల ముందు దేశ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు మాట్లాడినారు. కృత్రిమంగా ఎవరైనా షార్టేజ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామో అని చెప్పింది. యుద్ధం స్టార్ట్ అయిన తొలి నెలల్లో మీరే రాసిరు సుమారు 6 నెలలకు సరిపోయే నిల్వలు ఈ దేశంలో ఉన్నాయని రాసిరు. ఇప్పుడు మీరే మళ్ళీ నో స్టాక్ బోర్డు పెడుతున్నారని ప్రజల్ని పానిక్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను తప్ప ఎక్కడా స్టాక్ లేకుండా ఏ పట్టణం కూడా లేదు, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ప్రజలకి సరిపోయేంత గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తల్ని చూసి
అక్కడ నో స్టాక్ బోర్డు ఇక్కడ నో స్టాక్ బోర్డు పెట్టినప్పుడు ప్రజలు ప్యానిక్ అవుతున్నట్టు కనబడుతున్నారు. కాబట్టి దయించి ప్రజల్ని ప్యానిక్ వైపు డ్రైవ్ చేయొద్దని నేను సవినయంగా మీడియా మిత్రులకు అప్పీల్ చేస్తాను. ఇవి వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి అధిష్టానం, కేంద్రంలో ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు, మాకొక ఎన్నికల విధి విధానాలు నిర్ణయించుకోవడం అనేది ఎన్నికలు వచ్చినాక 2 నెలల ముందు 6 నెలల ముందు అప్పుడు చర్చలు జరుగుతాయి. 3 సంవత్సరాల 2 నెలలు ఉన్నాయి. ఇంకా ఎవరో ఎమ్మెల్యేలు వారి వ్యక్తిగత అభిప్రాయాల గురించి మాట్లాడిన దాన్ని దయచేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటువంటి దిశగా నడపొద్దని మీడియా మిత్రులకు అప్పీల్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో ప్రతి బూత్ని మేము సొంతంగానే గెలవాలనుకుంటున్నాం. తెలంగాణలో కూడా సొంతంగానే గెలవాలనుకుంటున్నాం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి రావాలని ప్రతి కార్యకర్త కోరుకుంటుండు. మా అడుగులు కూడా ఆ దిశగానే పడతాయి. కాబట్టి పొత్తులు ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాటిని వారి వారి వ్యక్తిగత అభిప్రాయంగా ట్రీట్ చేయండి తప్ప ఇప్పుడే ఎన్నికలు ఏదో రేపే ఉన్నాయి, ఇలా పొత్తుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కాదు, సమయం కాదు, సందర్భం కాదు. కాబట్టి అది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడినా మా గౌరవ శాసనసభ్యులు మాట్లాడినా వాటిని వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల వరకే స్వీకరించాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తూ, ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటానా మా జాతీయ పార్టీ నాయకత్వం అంతా కూడా చర్చించి ఢిల్లీలో మనందరికి చెప్పిన తర్వాతనే అట్లాంటి అడుగులు పడతాయన్నా. ఇప్పుడు అట్లాంటి ఆలోచన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ కేంద్ర నాయకత్వానికి కానీ ఉన్నట్టు నాకేం సమాచారం లేదు. సో భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు పోవాలని ఉంది. 2023 నవంబర్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయన్న వారికి ఇష్టమున్నా కష్టమున్నా జమిలీ ఎన్నికలు వస్తే ఒక 2 నెలలు ఇటో అటో మినహా 5 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ప్రజల ముందుకు పోవాలి, ఓట్లు అడగాల్సిందే. అప్పటికి వారు ఉన్నటువంటి పార్టీకి ప్రజలు ఓట్లు వేయాలి. ఆ తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా కారు అనేది నిర్ణయం జరుగుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో ఏదో సినిమా పాటలలో చూస్తాం, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చిందని. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం తొందరపడి ముందే కూర్చున్నట్టు కనబడతా ఉంది. ఎన్నికలు ఇంకా చాలా రోజులు ఉన్నాయి. సగం రోజుల మీ పరిపాలన ఎట్లుందో ఇంకా తెలుస్తలేదు. ప్రజలకు అర్థమవుతా ఉంది మీ వల్ల ఎన్ని కష్టాలు వస్తున్నాయి. వీళ్ళు వెయిట్ అండ్ సీ, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతాయనే చూద్దాం. ఆశపడ్డంలో తప్పు లేదు, అది పగటికలు అవుతుందని నాకు అనిపిస్తా ఉంది.